ముందుగా తండ్రి అయినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యంత ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా, మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమున తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు దేవా. తండ్రి, మమ్మల్ని గడిచిన కాలం అంతటిలో కూడా దేవా ప్రతి క్షణం కాపాడుతూ తండ్రి మాకు ధైర్యాన్ని ఇస్తూ అనేక సమస్యల చుట్టూ మా జీవితం వెళ్తుండగా అయినప్పటికీ దేవా మమ్మల్ని ఆదరిస్తూ మాకు సహాయం చేస్తూ మా చేయి విడువక తండ్రి మాకు కావలసిన వాటిని సమస్తాన్ని కూడా సమకూరుస్తూ తండ్రి మీ ప్రేమలో భద్రపరిచినందుకే తండ్రి మీకు వందనాలయ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి. దేవ, పరిశుద్ధ దినాన ఉదయకాల సమయంలో దేవ మీ సన్నిధికి మమ్మల్ని క్షేమంగా చేర్చినందుకు తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. దేవా, విశ్వాస జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించారు నాయన తండ్రి. కానీ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవునికే ఉన్నది. ఇది దుష్టుడు గమనించి గ్రహించి అనేక రకాలుగా విశ్వాసుల్ని తండ్రి బాధిస్తుండగా వేధిస్తుండగా తండ్రి వారి యొక్క విశ్వాసపు జీవితాలు దెబ్బతినకుండా తండ్రి మరలా అదే కృపతో అదే ప్రేమతో వాక్య ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహిస్తూ తండ్రి మీ బిడ్డల్ని మీరు బలపరుస్తున్నందుకు తండ్రి ముందుగా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి అదే సమయమైనటువంటి ముఖ్యమైన వాక్య సందేశంలోనికి వెళ్తుండగా దేవా, మరి చెప్పుచున్న నాకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్నటువంటి మీ పిల్లలకు కూడా తండ్రి ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి నాయన తండ్రి. దేవా, ఏ ఒక్క విషయం కూడా నాయన మరి దుష్టుడు ఎత్తుకుని పోకుండా తండ్రి విన్నటువంటి ప్రతి మాట వారి హృదయాల్లో ఫలింపును దయచేయలాగున తండ్రి ప్రతి మాటను కూడా తండ్రి భద్రం చేసుకునే శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన తండ్రి. మరి ఈ వాక్యే మాకు జీవాన్ని ఇస్తుందని మాకు ధైర్యాన్ని ఇస్తుందని మీ వాక్కులు మీ వాక్యం ప్రకారంగా నడుచుకోగలిగే స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సరే, వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. అయితే క్రీస్తులోనికి వచ్చిన వారు కానివ్వండి, క్రీస్తులోనికి రాని వారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కోవలసిన సమస్య ఒకటి ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒకటి తాకి ఒకదాన్ని భరించి ఒకదాన్ని టచ్ చేసి ఇంకొందరికైతే అది మరీ ఎక్కువగా కష్టంగా ఉంటుంది. ఆ జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. అవే కన్నీళ్ళు. అంటే మనిషి ఏడవకుండా జీవితాన్ని ముగించిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అంటే ఏ ఒక్కరూ లేరనే చెప్పాలి. ఒక్కొక్క మనిషి ఒక్కో విధంగా బాధపడుతూనే ఉంటాడు. ఆ బాధలో కన్నీరు వస్తాయి. ఆ దుఃఖంలో చాలా కన్నీళ్ళు విడిచిపెడతాడు, చాలా రోధిస్తాడు. ఇది మరి దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి రావా అంటే క్రైస్తవుడైనందుకు మరీ శ్రమలు అనుభవించాలి. అంటే మరీ దుఃఖం, మరీ కష్టం, మరీ కన్నీళ్ళు, మరీ వేదన. అంటే ఇది తెలిసే రావాలా క్రీస్తు దగ్గరికి? తెలిసే రావాలి. అంటే ఎలాగూ ఎదుర్కోవాలి. లోకంలో ఉన్న కష్టాలు తప్పవు, క్రీస్తు దగ్గరకు వస్తే అవి మరింతగా పెరుగుతాయి. మరి ఏంటి లాభం? ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కష్టాలు కొని తెచ్చుకోవడానికి రావాలా? ఇప్పుడు రావాలండి. విడుదల లేదా? మరి మనకి ఉందండి ఒక సీక్రెట్, లోకానికి తెలియని ఒక సీక్రెట్, క్రైస్తవులు మాత్రమే గ్రహించవలసినటువంటి సీక్రెట్ ఒకటి ఉంది. అదే ఈరోజు ఏంటో చూద్దాం. అయితే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా వెళ్దాం. ఈ బాధ ఎందుకు వస్తుంది అసలు మనిషికి? అది క్రైస్తవుడికి, అంటే విశ్వాసంలోకి వచ్చిన వాడికి. మరి బయట వాళ్ళకి రావా? బయట వాళ్ళకి వస్తాయి కదా. మరి వాళ్ళు నిలబడతారా లేదా అనా?
బయట వాళ్ళకి వచ్చే కష్టాలు వేరు, విశ్వాసులకి ఇంకా ఎక్కువ కష్టాలు. ఎందుకంటే ఇందులో పరీక్ష ఉంటుంది, శోధన ఉంటుంది. ఒకటి ఆయన చెప్పినట్టుగా ఉంటారా లేదా, విడిచిపెడతారా? లోకమే బాగుంది, ఈ క్రైస్తవ్యానికి వచ్చిన తర్వాత డబల్ అయిపోయాయి నా సమస్యలు, నా వల్ల కావట్లేదు. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు పౌలు జీవితం బాగుందా, వచ్చాక బాగుందా? వచ్చాక బాగాలేదండి. వచ్చాక కష్టాలు పెరిగాయి. అంతకుముందు ఆయన కష్టపెట్టేవాడు ప్రజల్ని. అప్పుడు ఏదంటే అది సుప్రీం హీరోలాగా చంపాలంటే చంపేయడం, హింస పెట్టాలంటే పెట్టేయడం, తను అనుకున్నది తను చేసేవాడు. మరి క్రీస్తుని అంగీకరించిన తర్వాత అన్ని విషయాల్లో దెబ్బలు కొట్టినవాడు తనే తిన్నాడు, హింస పెట్టినవాడు తనే అనుభవించాడు. ఎన్ని ఇదివరకు తను అనుకున్నట్టుగా జరిగించిన వాడు ఈరోజు తను ఎదిరించలేకపోతున్నాడు. తను లోబడిపోవడం తప్పితే, భరించడం తప్పితే ఎదుర్కోలేకపోతున్నాడు. అన్యాయంగా హింసింపబడుతున్నాడు. ఇప్పుడు ఏమనుకోవాలైనా, ఇదేం దేవుడు, ఇదేం విశ్వాసం? ఎప్పుడో వచ్చే పరలోకం గురించి రోజు అవమానాలు, రోజు దెబ్బలు, రోజు యాతన, వేదన, మనశ్శాంతి లేదు అంటే డిప్రెషన్ అన్నమాట. అపవాది చివరికి కన్నీళ్ళు, దుఃఖం కలిగిస్తూ మనిషిని చివరికి ఏ స్థితికి తీసుకెళ్తుందంటే ఇదిగో ఇదే స్థితికి తీసుకెళ్తుంది. అపవాది టార్గెట్ అదే. ఏంటంటే మాకొద్దు బాబోయ్ ఈ పరిచర్య. ఒకనొక టైంలో విసుగొస్తుందండి మనకు కూడా. ఏంటి విమర్శలేంటి, ఈ అవమానాలేంటి, ఈ బాధలేంటి, సహోదరుల మధ్య విభేదాలేంటి, ఇదేంటి, ఎంతో యథార్థంగా సేవ చేయాలి, దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు నిలబెట్టాడు కదా, మనం కూడా నమ్మకంగా నడవాలి, దేవుడి సేవలో ఇంకొన్ని కుటుంబాలు నిలబెట్టాలి అని ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ ఐకమత్యంగా వెళ్ళాలంటే దుష్టుడు వచ్చి ఏం చేస్తున్నాడు, విడగొడుతున్నాడు. ఒక్కళ్ళు పోయినా బాధే కదా, ఒక్కళ్ళు సంఘానికి రాకపోయినా బాధే కదా. ఒక్క కుటుంబం మిస్ అయిందనుకోండి బాధ కలుగుతుంది. ఎలా విచ్ఛిన్నం అయిపోతున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం, ఒక కారణం పెట్టి ఒక కుటుంబం పోతుంది, ఇంకో కారణం వల్ల ఇంకో కుటుంబం అయిపోతుంది. ఇలా ఐకమత్యంగా క్రీస్తుకు అవయవాలుగా ఉండవలసిన సంఘం ఇలా చీలిపోతుంటే చివరికి నడిపించే వాళ్ళకి, అక్కడ పని చేసే వాళ్ళకి, అక్కడ పరిచర్య చేసే వాళ్ళకి, విశ్వాసులకి సైతం ఏమనిపిస్తుంది అంటే ఎందుకులంటే ఇంకా ఈ సేవ ఏంటి, పరిచర్య ఏంటి, అప్పుడే బాగుంది కదా, విశ్వాసులు ఉన్నప్పుడు ఎలా ఉండేది, వెళ్ళేవాళ్ళం, అక్కడ ఏదో వాక్యం చెప్పేవారు, రాసుకునేవాళ్ళం, లేదా చక్కగా వినేవాళ్ళం, ఏదైనా ప్రార్థనకు అవకాశం ఇస్తే ప్రార్థన చేయడమో, పాటకు అవకాశం ఇస్తే పాట పాడడమో, ఏదో ఒక చిన్న కానుకేసుకుని హ్యాపీగా ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇంత భారం లేదు. చెప్పేంత వరకునేమో చెప్పాలి, వాక్యం చెప్పాలి, పరిచర్య చేయాలి, చేసేంత వరకు, సేవ మొదలెట్టేంత వరకునేమో చెయ్యాలి, దేవుడి కోసం ఏదో చెయ్యాలి, దేవుడి కోసం బ్రతకాలి, ఈ కొద్ది కాలమైన కృతజ్ఞత అర్పణగా నా జీవితాన్ని నేను సమర్పించుకోవాలి. కానీ దిగిన తర్వాత మామూలుగా నడవనిస్తాడా? నడవనివ్వడండి. అనేక రకాల సమస్యలు, ఒక్కో కుటుంబాన్ని విడదీసి సంఘాలని సైతం విడగొట్టి చివరికి అందులో ఉన్నవాళ్ళు ఏమనుకోవాలంటే నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఇన్ని ఎంత టార్చరు, ఎంత మెంటల్ టెన్షను, ఎంత డిప్రెషను, నేను తట్టుకోలేను. ఏదో అలా విశ్వాసిగా, ఒక సామాన్య విశ్వాసిగా కొనసాగిపోయి నా జీవితాన్ని ముగించుకున్నా నాకేమొస్తుంది? పరలోకం వస్తుంది కదా, నిత్యజీవం వస్తుంది. ఏంటంటే నేను నీతిగా బ్రతుకుతాను, యథార్థంగా ఉంటాను, అలాగే సంఘానికి వెళ్తాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను, ఇదిగో వాక్యం చదువుతూ ఉంటాను, వాక్యంలో అభివృద్ధి చేస్తాను. కానీ పని చేయలేము. పని కదా మనకి ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంటో అది వదిలేసేంత స్థితికి వెళ్తేనే కానీ నువ్వు వదలవు. మరి అంతగా పీడించాలి అపవాది, అంటే అంతగా శోధించాలి. ఆ చివరి క్షణంలో అయ్యి బాబోయ్ నాకు ఈ తలపోట్లు పడలేము, ఒకటి
వ్యక్తిగతంగా వేధిస్తుంది. వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నాయి. 2, కుటుంబంలో పరిస్థితులు బాగలేదు. తర్వాత సంఘ భారం చాలా ఎక్కువగా ఉంది. వచ్చేంత వరకు తెలియదు, నడుస్తున్నప్పుడు తెలుస్తుంది ఆ భారం ఏంటనేది. ఇన్నింటి మధ్య, ఇన్ని సమస్యల మధ్య నా వల్ల కాదు అని నువ్వు విడిచిపెట్టి మూలన కూర్చోవాలి. అది అపవాది యొక్క టార్గెట్. మరి దేవుడు యొక్క ఆలోచన ఏంటి? నీపై ఎన్నో ఆలోచనలు పెట్టుకుని ఉన్నాడు, నీపై ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నిన్ను నమ్మి పెట్టాడు అంతే. ఇంకా నువ్వు నడువు అంతే. ఇంకా కత్తులు గుచ్చుకుంటున్నా, రక్తాలు కారుతున్నా ఆయన చెయ్యి పట్టుకుని నడువు. కన్నీళ్లతో నీ శరీరం అంతా తడిచిపోతున్నా నువ్వు నడువు. ఆ గండం గట్టెక్కించిన తర్వాత ప్రతిఫలం నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ లోపే పడిపోతే రాదా నిత్య జీవం అంటే రావచ్చు, కానీ ఆయన కోరుకున్న స్థాయికి నువ్వు చేరలేవు కదా. మరి ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నెరవేర్చలేవు కదా. అయితే ఇదంతా ఎందుకంటే మనకి లోకస్తులకి ఈ దుఃఖం విషయంలో, ఈ కన్నీటి బాధ విషయంలో ఉన్నటువంటి అత్యంతమైన దేవుడు చెప్పేటువంటి సూత్రం ఏంటి అది కనుక్కోవడానికి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలబడాలి, ఎలా నడుచుకోవాలి. అసలు ఒక మాట చూడండి, కీర్తనలు 56:8. అది చూస్తూ ముందుకెళ్దాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇప్పుడు మీరు పెట్టే కన్నీరు ఎక్కడికి వెళ్తుందంట? దేవుడి యొక్క బుడ్డిలో ఉందంట. అంటే ఇప్పుడు ప్రార్థనే దేవుడి సన్నిధికి వెళ్తుంది అనుకున్నాం, కానీ మీ కన్నీరు కూడా వెళ్తుందా? వెళ్తుందండి? అందరూ ఒప్పుకుంటారా? మీ కన్నీరు, ప్రతి ఒక్కరి కన్నీరు దేవుని బుడ్డిలోనికి చేరుతుందంట. ఇప్పుడు అలా అయితే నేను కన్నీరు విడుస్తాను నటిస్తూ, అంటే ఏ గ్లేజరైనో కళ్ళలో పోసుకుని కన్నీరు వస్తుంది కదా, అప్పుడు కూడా వస్తుంది నటిస్తూ పైగా. అంటే ఇప్పుడు మీరు అందరూ సంఘస్థులందరూ అమ్మో ఈమె కన్నీటి ప్రార్థన చేసేస్తుంది, ఎంత బాధ అనిపిస్తుందో, సాతాను ఎంతగా శోధిస్తున్నారో అని అనిపించుకోవడానికి కన్నీళ్ళు పెడతాను. కన్నీళ్ళు వెళ్తాయని చెప్పారు, కానీ ఎవరు వెళ్తాయి ఎవరివి వెళ్ళవు అది కూడా మనకు తెలిస్తే మన యొక్క కన్నీటి ప్రార్థన వెళ్తుందా లేదా మనకు అర్థమవుతుంది. ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. అప్పుడు వెళ్తుందా? మరి వెళ్దండి? నటిస్తే ఎలా? నటించే భక్తి, వేషధారణ భక్తి నేను అంగీకరించను, నరుని పై వేషము లక్ష్య పెట్టను. ఇప్పుడు నువ్వు కన్నీరు విడుస్తున్నావు సరే, ఆయన ఏమంటున్నాడంటే నేను చూస్తున్నానమ్మా, నా బుడ్డిలో లెక్కించుకుని ఉన్నాను, నా దగ్గరికి వచ్చేసి నువ్వు కంగారు పడకు అంటున్నారు. సరే ప్రభువా అని మనం కళ్ళు మూసుకుని ఇంటికెళ్ళి పడుకున్నామే అనుకోండి, అందులో యథార్థత లేదు, అందులో న్యాయం లేదు, అందులో భక్తి లేదు, కేవలం అక్కడ కూడా నటన ఉంది. అది వెళ్తుందా? వెళ్తూ మరి ఎలా బాధపడాలి, ఎలాంటి బాధను మనకు ఎదురవుతాయి? అసలు దేవుడు ఎలాంటి దుఃఖాన్ని తీసేస్తానంటున్నాడు. దుఃఖం అనేది లోక సంబంధంగా బ్రతికినా వస్తుంది, ఈ సంఘంలోనికి వచ్చిన వాళ్ళకి విశ్వాసులకి కూడా వస్తుంది. ఎవ్వరు దీన్ని తప్పించుకుని పోలేరు. ఒక పరిశోధకుడు, ఒక శాస్త్రవేత్త అంటాడు, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటే టెక్నాలజీ మనిషి కనిపెట్టాడంట. వెళ్ళొచ్చు కదా, నీటి బొట్టు కూడా కాళ్ళకు అంటుకోకుండా సముద్రాలు దాటేయచ్చు ఈరోజు. కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని ముగించలేరు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయాన, ఏదో ఒక సందర్భంలో ఏడుపు లేదా రోదన, వాళ్ళు ఒంటరిగానో లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళతోటో తమ దుఃఖాన్ని, తమ బాధను పంచుకుని తీరుతారు.
కన్నీళ్ళు విడుస్తారు అని చెప్పారు. ఇది నిజమే కదా, నిజమే. కానీ ఇక్కడ దేవుడు తన దగ్గరకు వెళ్ళే కన్నీరేంటి, ఏ విషయంలో హెల్ప్ చేస్తాను మీకు నాకు కనబడుతుంది, నేను లెక్కిస్తున్నాను, నేను చూస్తున్నాను వాటిని, నీకు న్యాయం చేస్తాను అని మనకు భరోసా ఇస్తున్నారు. అంటే ఏ విషయాలను బట్టి కన్నీరు విడుస్తా అంటే మనకి ఇక్కడ ఏం ఇంపార్టెంటు, రీజన్ ఇంపార్టెంట్, కారణం కావాలి. ఇదేంటి కారణం? కారణం అంటే ఒక్కొక్కరికి చేతులారా తాము చేసుకున్న పనులకి, తాము పాడు చేసుకున్న వాటిని బట్టి ఏడుస్తారు. అంటే వాళ్ళంతటి వాళ్ళే చేసుకున్న, నిజానికి అది రాదు, ఆ కష్టం రాదు, కానీ వాళ్ళు చేతులారా చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు అనుభవిస్తారు. ఇది లెక్కల్లోకి తీసుకుంటాడా? లేదు. ఒక్కొక్కరు తమకి సంబంధమే ఉండదు అసలు. తాము ఏదో వాళ్ళ యొక్క న్యాయపైన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఇతరులను బట్టి బాధపడుతూ ఉంటారు. ఇది లెక్కిస్తాడా దేవుడు? ఇంకొకరు ఎవరినైతే మనిషి ఎక్కువగా నమ్ముతాడో వాళ్ళే నమ్మక ద్రోహం చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు. అప్పుడు కూడా మనిషికి కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళు లెక్కిస్తాడా దేవుడు? ఇంకొకరు ఎవరితో అయితే బ్రతుకుతున్నారో తాము వాళ్ళనే మోసం చేసి బాధ కలిగిస్తారు. ఇప్పుడు ఇందులో ఈ మనిషి తప్పేం ఉండదు, కానీ అవతల వాళ్ళు స్వార్థపూరితంగా మోసం చేసి బాధ కలిగిస్తారు. అప్పుడు కూడా ఈ వ్యక్తి బాధపడతాడు, ఏడుస్తాడు. వీటిని లెక్కిస్తాడా దేవుడు? మనకు ఒక క్లారిటీ కావాలి. ఒక యాక్సిడెంట్ అయిందండి, నేను రోడ్డు మీద వెళ్తున్నాను, నాకు ఒక యాక్సిడెంట్ అయింది అని వదిలేస్తే సరిపోదు. కారణం ఏంటి దేవుడికి కావాలి, అప్పుడే ఇన్వాల్వ్ అవుతాడు. నేను రోడ్డుకి అడ్డంగా నడుస్తున్నానా, అయితే నేను సహాయం చేయను, ఎందుకంటే పక్కకి తప్పుకోవాల్సిన వివేచన నీకు ఉంది కదా, నీకు తెలుసు కదా పక్క నుంచి వెళ్ళాలని, సో నీకు సహాయం ఉండదు. లేదు, నేను మామూలుగా రైట్గా వెళ్తున్నాను, రాంగ్ రూట్ నుంచి ఎవరో వచ్చి గుద్దేశారు, అలా అయింది. ఇప్పుడు తప్పు ఎవరిది? నేను నా వేలో వెళ్ళిపోతున్నాను, కానీ అవతల వాళ్ళ వలన నేను బాధింపబడ్డాను, అంతే కదా, నేను నష్టపోయాను. ఇప్పుడు సహాయం ఉంటుందా దేవుడి నుంచి? ఉండొచ్చు. అంతేకాకుండా మద్యం మత్తులో నేనే వాహనాలకు అడ్డంగా వెళ్ళి పడిపోయాను, వాళ్ళ వేలు వాళ్ళు వెళ్తున్నారు, నేను అడ్డంగా వెళ్ళిపోయి పడిపోయాను. ఇప్పుడు సహాయం ఉంటుందా? ఉండదు. అంటే ఏదైనా బాధే కదా, ఏదైనా యాక్సిడెంటే. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, కొన్ని సందర్భాలలో దేవుడు పట్టించుకోడు. కొన్ని విషయాలలో మాత్రమే సహాయం చేస్తాడు, కొన్ని విషయాల్లో చేయడు. అదేంటి ఒకసారి క్లారిటీగా చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం 15-16. 15 చదవండి ముందు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. నరహంతకుడు ఒకళ్ళని హత్య చేశాడు అన్యాయంగా. ఇప్పుడు కయ్యను ఎవరిని హత్య చేశాడు? తమ్ముడిని హత్య చేశాడు. కయ్యను దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు విడిచేసి, ప్రభువా నేను హత్య చేశాను, నా తమ్ముని పోగొట్టుకున్నాను, కానీ ప్రజలందరూ, అసలు ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేదులేండి అప్పటికి, అయితే అనుకుందాం కాసేపు, ప్రజలందరూ నన్ను దుర్మార్గుడా, నీ తమ్ముని చంపుకున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా, నీ మనిషివేనా అసలు, ఒకవేళ ఎంత కోపం ఉంటే మాత్రం, ఎంత పాగ ఉంటే మాత్రం చంపేస్తావా మనిషిని అన్యాయంగా అని అంటున్నారు. నన్ను కాపాడు ప్రభువా, నాపై దయ చూపు ప్రభువా, నాపై కృప చూపు ప్రభువా అంటే చూపిస్తాడు దేవుడు? నువ్వు చేసిన దానికి అనుభవిస్తున్నావు, నువ్వు చేతులారా హత్య చేసావు కాబట్టి నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం నువ్వు అనుభవిస్తున్నావు. అక్కడ దేవుడి యొక్క కృప, కాపుదల, ప్రేమ, కాపాడడం, నీ కన్నీళ్లు తొడవడం ఉండదు. తర్వాత దొంగ కానీ
దొంగతనం చేశాను ప్రభువా, తీసుకొచ్చేమో జైల్లో పడేసారేంటి, ఇక్కడేమో చెప్పకూడదు పెడుతున్నారు, లేదంటే నానా రకాల మాటలు అంటున్నారు, నానా రకాలుగా బానిసలుగా చూస్తున్నారు, పని చేస్తున్నారు నా చేత అని కన్నీళ్లు విడిచి ఈ బాధ అనుభవించలేకపోతున్నాను, ఈ కష్టం నుంచి నన్ను కాపాడు అని ఒకవేళ దేవుడికి మొరపెడితే ఆ కన్నీళ్లు దేవుని బుడ్డులోనికి వెళ్తాయా? వెళ్ళవు. ఇక్కడ అనుభవింప తగదు. బాధ అనుభవించకండి. ఒకవేళ మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా బాధ అనుభవిస్తారు, కానీ అది దేవుడి దృష్టికి వెళ్ళదు. ఆ బాధ, ఆ కన్నీరు తొడవబడదు. తర్వాత దుర్మార్గుడుగా చేసే దుర్మార్గపు పనులన్నీ చేసేసి అన్యాయంగా ఇతరులను మోసం చేసి అన్యాయంగా ఇతరులను బాధిస్తూ తర్వాత అందరి చేత వెలువేయబడిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నేను ఒంటరిని అయిపోయాను, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, అదేంటి నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు గౌరవించట్లేదు, చివరికి ఎలా మిగిలిపోయానేంటి అంటే నువ్వు చేతులారా చేసుకుంది, నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించావు. దుర్మార్గంగా ప్రవర్తిస్తే, దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటే నువ్వు చివరికి మిగిలేది ఒంటరితనమే. నువ్వు అనుభవించాలి. దీనికి దేవుడి నుంచి సహాయం వచ్చేస్తుంది. దేవుడిని కన్నీళ్లు తుడుస్తాడంటే ఎక్కడ కూడా రాదంట. ఇంకోటి, పరుల జోలికి పోవాడిగా కానీ అసలు వీళ్ళకి అవసరమే ఉండదు. పక్కన వాళ్ళు ఎవరో గొడవ పడుతుంటారో వీళ్ళ మధ్యలో వెళ్ళి ఇటువైపు ప్రాబ్లము పూర్తిగా తెలియదు, ఇటువైపు సమస్య పూర్తిగా తెలియదు, కానీ మధ్యలో వెళ్ళిపోయి ఆ గొడవ ఇంకా పెద్దది చేసి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి అనవసరంగా, అంటే మనకి సంబంధం లేదు ఆ గొడవ, మనల్ని ఏమి పిలవలేదు, కానీ వాళ్ళ జోలికి వెళ్ళి పదే 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 రేపుతున్నారనుకోండి, ఆ తర్వాత అదే సమస్య నీకు ఎదురైనప్పుడు ఒకవేళ నీకు బాధ కలిగి దేవుడి దగ్గర కన్నీరు పెట్టినప్పుడు అది కూడా తొడవబడదు. ఇంకా ఇవన్నీ రకాలుగా ఈ కేటగిరీలో ఎవరైనా ఉండి బాధ అనుభవిస్తే ఆ బాధ తీరదు, ఆ బాధకు దేవుడి నుంచి సహాయం రాదు. ఆ విషయాలలో మీకు కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్ళు దేవుని యొక్క బుడ్డిలోనికి చేరవు. దేవుడి దగ్గరకు రాలేనప్పుడు రిప్లై వస్తుందా? రాదు. అనుభవించి తీరాలి. మీరు చేతులారా చేసుకున్న దానికి అనుభవించి తీరాలి. మరి ఎలా వస్తుంది? మనకి బాధ ఎలా వచ్చింది? మరి ఎలా తీరుతుంది? దేవుడు ఎలా సహాయం చేస్తాడు? మరి మనకి సొల్యూషన్ ఏంటి దీనికి? ఒక్కొక్కసారి ఏ తప్పు చేయకపోయినా బాధ అనుభవిస్తాం. అదే అవతల వాళ్ళ వలన, నమ్మిన వారి వలన, కలిసి బ్రతికే వారి వలన, లేదా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళే మనకు ద్రోహం చేయడం వలన. మరి అలాంటప్పుడు మరి మన తప్పు లేదు కదా, మనం ఎందుకు అనుభవించాలి? మనకి ఎందుకు ఏడుపు వస్తుంది? ఎందుకు దుఃఖం కలుగుతుంది? మనం నిజాయితీగానే ఉంటున్నాం కదా, మనం దేవుళ్ళు యథార్థంగానే. ఇదేంటి, ఒకప్పుడు మూర్ఖంగా ఉన్నప్పుడు, ఒకప్పుడు దేవుడు అంటే తెలియనప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయింది లైఫ్, ఇప్పుడేదో దేవుడి కోసం నిలబడదామని, ఒకవేళ మనకి వెనక ఫ్యామిలీ, మన కుటుంబాలకి ఏమైనా ఉన్నా లేకపోయినా దిగజారిపోయి బ్రతకకుండా, వేటినో ఆశించకుండా ఆ ఉన్నంతలోనే యథార్థంగా కొనసాగుదామని అనుకున్నప్పుడు ఈ దుఃఖం ఏంటి, ఈ బాధ ఏంటి, కన్నీరేంటి, డిప్రెషన్ ఏంటి, అలా ఎదురైతే ఏం చేయాలి? మరి అది కూడా మనకు పేతురు గారే చెప్తున్నారు. 1 పేతురు 2:19-20 చూడండి. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి. ఇప్పుడు మనకు ధైర్యం రావాలి. పైన ఇందాక చదువుకున్న లిస్టులో మీరు చేతులారా మీరు దుర్మార్గంగా ప్రవర్తించిన, దొంగగా ఉన్న, నరహత్య చేసిన, నరహంతకుడుగా ఉన్న, ఇది మీరు స్వయంకృత అపరాధాలు.
మీరు చేతులారా చేసినటువంటి పనులు కాబట్టి మీ కన్నీళ్ళు, మీ దుఃఖము, మీ బాధ తీరాలని దేవుడిని అడగకండి. దేవుడి నుంచి మీకు సహాయం రాదు, దానికి ప్రతిఫలం మీరు అనుభవించి తీరుతారు. అది ఒక కేటగిరీ. కానీ ఇక్కడికి వచ్చేసరికంట ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందుతున్నారండి అంటే పాపం వీళ్ళ తప్పు ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క గొడవలో ఇద్దరిది ఏదో లేకపోతే ఎందుకు గొడవ అవుతుంది? ఇటువైపు అటువైపు ఏదో చిన్న మిస్టేక్ అయినా చిన్న పొరపాటు అయినా ఉండొచ్చు. జరగకుండా ఒకవైపే న్యాయము ఒకవైపు అన్యాయం అని ఎలా చెప్పగలము? ఏదో తప్పు ఉంటుంది అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఈ యువతల వ్యక్తి అన్యాయంగా బాధ అనిపిస్తూ ఉంటాడు, మేలు చేసి కూడా బాధ అనిపిస్తూ ఉంటాడు, మంచి చేసి మంచి కోరి కూడా బాధ అనిపిస్తూ ఉంటాడు. అవతల వాళ్ళ దుర్మార్గతను బట్టి, అవతల వాళ్ళ మోసపూరితమైనటువంటి హృదయాన్ని బట్టి. అలాంటప్పుడు ఒకవేళ మీరు గనక శ్రమ పొందితే, మీకు దేవుని గురించిన మనస్సాక్షి ఉంటే, అంటే మీరు దేవుని యందు విధేయత కలిగిన వారై ఉండాలి. అన్యాయంగా శ్రమ అనుభవిస్తున్నారు, ఏ పాపం ఎరగకుండానే బాధ అనుభవిస్తున్నారు, హింసిస్తున్నారు, ఎవరో వేధిస్తున్నారు, లేదా ఏదో సమస్య మిమ్మల్ని బాధిస్తుంది, అనుక్షణం మీకు నిద్ర లేకుండా చేస్తుంది, సరిగా తిండి లేకుండా చేస్తుంది. అక్కడ ఏ ప్రాబ్లం అనేది ఎవరికి వాళ్ళకి ఉంటాయి కాబట్టి అది పెట్టుకోండి. ఏదో ఒక సమస్య లేదా ఏదో ఒక వ్యక్తి ఎవరో ఒకరి ద్వారా నిద్ర ఉండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు, సుఖం ఉండట్లేదు. అలాగని మీరు ఏమన్నా చేతులారా చేసుకున్నారా అంటే మీ అపరాధం ఏమీ లేదు అందులో. మీరు మేలు చేయాలని అనుకుంటున్నారు, మంచినే కోరుకుంటున్నారు, కానీ మీకు అన్యాయం ఎదురవుతుంది, మీకు కీడే ఎదురవుతుంది, మీకు శ్రమే ఎదురవుతుంది. ఎన్ని దాటుకొని వచ్చినా, ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది తప్పితే మనశ్శాంతి లేదు, సుఖం లేదు. ఇలాంటప్పుడు దేవుని గూర్చిన మనస్సాక్షి అంటే మీరు కేవలం దేవునిపై మాత్రమే ఆధారపడిన వాళ్ళైతే దుఃఖము సహించిన ఎడల, ఎలా దుఃఖము? న్యాయమైన దుఃఖం కదంటే చేసుకున్న దానికి దుఃఖం అనుభవించడం కాదు, అన్యాయంగా దుఃఖం అనుభవిస్తే అది హితమగును. అంటే ఏంటి? అది వెళ్ళిపోద్ది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. అది మంచిదే మీకు, అప్పుడు ప్రతిఫలం వస్తుంది. కంగారు పడకండి, భయపడకండి, బెదిరిపోకండి. ఈలోపు కంగారు పడిపోయి మీకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. దేవుడు ఎంతో నమ్మి మీకు అప్పగించిన పనిని వదిలిపెట్టకండి. మరలా ఏ దుష్టుడైతే పాడు చేశాడో ఆ దుష్టుడిని జయించి నిలబెట్టగల దేవుడు, బలవంతుడు, ధైర్యవంతుడు మీకున్నాడు. కానీ మీరు ఎవరి మీద అనుకోవాలి? మీ మనస్సాక్షి మొత్తం, మీరు మొత్తం దేవుడిపై ఆధారపడి ఉండాలి. ఆయన ఎప్పటికన్నా ఈ శ్రమల కొలిమిలోంచి బయటకు తీసుకురాగలడు, మరలా నిలబెట్టగలడు. అసలు పరిస్థితులు ఏమీ అనుకూలించట్లేదు, నిజమే. ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది. ఏ దారి మనకి కనబడట్లేదు. కన్నీరు కన్నీరు, దుఃఖం, భరించలేని వేదన కలుగుతుంది. గుండె ఎప్పుడు భారంతో మిగిలిపోతుంది, ఎప్పుడు తేలిక అవ్వట్లేదు. ఏదో వేదన, ఏమీ తెలియని వాడే రైట్, బాగా బతుకుతున్నాడు, ప్రశాంతంగా ఉంటున్నాడు, ఏదో తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకున్నాడు. దేవుడు 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 అని పట్టుకున్న మనకు మాత్రం ఇదేంటి ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు. ఒకవేళ వాడు అన్యాయంగా మనల్ని బాధిస్తున్నాడని మనం అన్యాయం చేయొచ్చు. ఇప్పుడు దేవుని లెక్క ప్రకారంగా అన్యాయం చేయకూడదు. అంటే న్యాయమైన మార్గంలో వెళుతూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, సక్రమైన మార్గంలో వెళుతూ కూడా బాధను అనుభవిస్తున్నాం. అయితే అది మీకు హితమే. ఆ కన్నీరు దేవుని గుడ్డులోనికి వెళ్తాయి, లెక్కించబడతాయి. ఏంటి ఎగ్జాంపుల్? ఏంటి ప్రూఫ్? ఎలా నమ్మాలి దీన్ని? బైబిలే చెప్తుంది. నాబోతు ఎవరు? రాజు అండి. ఆహాబు ఎవరు మరి? ఆహాబు రాజు. నాబోతు ఎవరు? ఒక చిన్న పేదవాడు. అతనికి ఉన్నది ఒక చిన్న
ద్రాక్ష తోట, అంతకు మించి ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏమీ లేవు. మరి ఆహాబుకి ద్రాక్ష తోటే ఉంటుందా? అంతఃపురం ఉంటుంది కదా, పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి, పెద్ద భవనం ఉంటుంది కదా, ఎన్నో ఆస్తులు ఉంటాయి కదా, రాజ్యపు సింహాసనం ఉంటుంది, రాజ్యపు ధనం ఉంటుంది. ఎన్నింటిలో అనుభవిస్తూ కూడా ఏం కోరుకున్నాడు? నాబోతుకున్న ఆ పేదవాడికున్న చిన్ని ద్రాక్ష తోటను కోరుకున్నాడు. అది దొరకలేదని బెంగ పెట్టుకున్నాడు. ఇప్పుడు నాబోతు ఆహాబుని వివాదం, ఫైటింగ్ జరిగింది అనుకోండి, ఏమైనా సరిపోతాడా నాబోతు ఆహాబు ముందు? అస్సలు. ఎందుకంటే ఇతనికేమి ధనబలం లేదు, జనబలం లేదు, అలాగని ఏమన్నా కండబలం లేదు. మరి ఆహాబు ఎలాంటాడు? చంపేండ్రా అంటే వెళ్ళి చంపేసేంత పెద్ద హోదాలో ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు. కాబట్టి ఏ ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ నెరవేరిపోతుంది. ఇప్పుడు ఈ బలవంతుడైన ఆహాబు బలహీనుడైన బీదవాడైన నాబోతు ద్రాక్ష తోటను లాక్కున్నాడు. ఎవరి సహాయంతో? భార్య సహాయంతో, యెజబెలు సహాయంతో. ఇప్పుడు ఏంటంటే చంపేసినప్పుడు ఈ నాబోతుని చంపేశాడు కదా, రక్తం వచ్చేలా, రక్తం కారేలా చంపేసినప్పుడు ఏడుస్తాడా లేదా? ఏడుస్తాడండి. చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? ఎవరిదన్నా ఆశించానా నేను? లేదు. నా ద్రాక్ష తోటని నేను అమ్మనన్నాను, అంతే కదా. పరాయోళ్ళది ఏమన్నా ఆశించానా? నేను ఆశించలేదు. ఇప్పుడు సాక్షులు కూడా ఏమని చెప్పారు? అబద్ధపు సాక్షులను పెట్టి నాపై ఎంత కుట్ర చేసి చంపేస్తున్నారు. ఏం పాపం చేశానని నేను నా కుటుంబానికి దూరంగా, ఈ లోకానికి అసలు బ్రతికే హక్కే లేకుండా నేను చనిపోవాలనే ప్రశ్న అతనిలో వస్తుందా లేదండి? వస్తుంది. బాధ కలుగుతుంది. ఇప్పుడు ఇది అన్యాయంగా చంపడమే కదా, అంటే అన్యాయపు శిక్ష కదా. అతను ఎవ్వరికీ కీడు చేయలేదు, ఎవ్వరికి ఏ హాని ఆ తలంపు కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు నాబోతు బాధపడి చచ్చిపోగలడే తప్పితే రాజుని ఎదిరించగలడా? రాజు ఎదురుగా వెళ్ళి మాట్లాడగలడా? రాజులాగా మనుషులు పెట్టి ఏమైనా ఆయనతోటి ఫైటింగ్ చేయగలడా? ఒక్క మాట కూడా మాట్లాడలేడండి. మరి అంటే ఇలా చచ్చిపోవాలా? అంటే మూర్ఖుల చేతుల్లో, మొండి వాళ్ళ చేతుల్లో, అంటే బలహీనులం కాబట్టి, ధనం కూడా లేదు కాబట్టి, సపోర్ట్ చేసే ప్రజలు కూడా లేరు కాబట్టి, ఏ బలము లేదు కాబట్టి, ఇంకా ఆ మనుషుల అధికారం ఉన్నటువంటి ఆ మనుషుల చేతుల్లో నోరున్న గెలవలేమండి బాబు. ఏదో రకంగా నోరిచ్చుకుని పడిపోతారు. అంటే బలహీనులు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి, అన్యాయమైనా సరే ఇలా బలైపోవాలా అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు దేవుడిపై పూర్తిగా ఆధారపడి నమ్మి ఉంటారో, మీ పక్షాన మీరు బలహీనులు కావచ్చు, మీ పక్షాన పోరాడే వాళ్ళు లేకపోవచ్చు, అసలు మీ సమస్యను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవచ్చు, మీకు తరపున మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకపోవచ్చు, కానీ మీ వెనక పోరాడే ఒక శక్తి ఉంది. ఆయనే దేవుడు, పరలోకపు కన్న తండ్రి. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు కన్నీటితో ప్రార్థన చేసి మీ యొక్క సమస్య ఏంటో ఆయన ఎదురుగా పెట్టేయండి. మీ మొర ఏంటో అయితే ఇందులో ఒకటి, మీ వైపు పాపం ఉండకూడదు, మీ వైపు తప్పు ఉండకూడదు, మీ వైపు అన్యాయం, అపవిత్రమైన కార్యాలు అంటే అటువైపు నుంచి సహాయం రావాలంటే ఇవేమీ ఉండకూడదు. పూర్తిగా దేవుడిపై మాత్రమే ఆధారపడిన వారై ఉండాలి. ఆయన ఇచ్చే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి మీరు. అలాంటప్పుడు మీరు మనకు ఉన్నటువంటి ఆయుధం, మనకున్నటువంటి బలం, మనకున్నటువంటి నమ్మకం, ఈ కన్నీటి ప్రార్థన విడవండి చాలు, దేవుడి దగ్గర పెట్టండి చాలు రిక్వెస్ట్.
ఆ నాబోతు యొక్క కన్నీరు కూడా దేవుని యొక్క గుడ్డలోనికి చేరిందే. ప్రతిఫలం ఎక్కడికి వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది? నాబోతు కుటుంబం వాళ్ళు పగబట్టి చంపేశారా? అసలు చంపగలరా ఆహాబు గారిని? వాళ్ళ యెజబెల్ని, ఆహాబుని అంతమొందించగలరా? కాదు. నాబోతు పక్షాన పోరాడింది ఎవరు? దేవుడు. అదే విధంగా రావాలంటే ఈ కన్నీటి ప్రార్థన అప్పుడు వాడండి. మీరు పెట్టే కన్నీరు చాలా విలువైనది. మీకు సహాయం లభించని చోట పెట్టొద్దు వాటిని. మీకు దారి దొరకని చోట పెట్టొద్దు. సహాయం చేసే దేవుడు ఎదుట పెట్టి చూడండి. ప్రతిఫలం వెంటనే రావచ్చు, కాస్త ఆలస్యంగా రావచ్చు, కానీ ఖచ్చితంగా మీ తరపున మీ దేవుడు పోరాడడానికి సిద్ధపడతాడు. కదలాలి మీ పక్షాన. మీకు అన్యాయం. ఇప్పుడు మోషే మీద ఎవరు సణిగారు? అహరోను, మిరియాము. కోపం ఎవరికి వచ్చింది? అంటే అన్యాయంగా ఎవరిని అంటున్నారు వీళ్ళు? మోషే గారిని అంటుంటే, తన కుమారుని అంటుంటే కోపం ఒక్కడి నుంచి వచ్చింది, ప్రతిఫలం ఆయన దగ్గర నుంచి వచ్చింది. అలా ఉండాలంటే ఆయన ఎంత యథార్థంగా ఉన్నాడు, ఆయన ఎంత నమ్మకంతో ఉన్నాడు దేవుడిపై, ఆయన ఎంత దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడో అలా బ్రతికి చూపించండి. మీ పక్షాన పోరాడడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నేను పేదవాడిని కదా, నా తరపు మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు కదా, నేను బలహీనురాలని కదా, నాకు ఏ సపోర్టు లేదు కదా, నేను వాళ్ళతో వాదించలేనేమో, నేను గెలవలేనేమో, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ పక్షాన పోరాడే మీ కన్న తండ్రి ఉన్నాడు. మీరు చేయవలసింది మీకున్న బలమైన ఆయుధం కన్నీటి ప్రార్థన. అది ఉత్తుత్తినే చేయొద్దు. మీ మనసులో భారం ఉన్నప్పుడు, మీరు భరించలేనంతవంటి దుఃఖాన్ని కలిగి ఉన్నప్పుడు, మీ యొక్క జీవితం బ్రతకడానికి కష్టంగా ఉన్నప్పుడు, మీకు విసుగు వచ్చినప్పుడు, మీ మైండ్ డైవర్ట్ అయిపోతున్నప్పుడు, ప్రభువా నేను విశ్వాసంలోంచి కూడా జారిపోతానేమో, నా వల్ల కావట్లేదు, మొదట్లో పట్టుకున్నంత బలం ఇప్పుడు ఉండట్లేదు, భరించి సహించి నా వల్ల కావట్లేదు, నా తరపున నువ్వు పోరాడవా, నాకు నువ్వు సహాయం చేయవా, నాకు ఇంకెవరూ లేరు, నేను అంత బలవంతుణ్ణి కాదు, నేను ఎవరిని ఎదిరించలేను, ఈ సమస్య నుంచి విడిపించవా అనేటువంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు, అడగాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ మనసులో మీ హృదయం తేలికయ్యేంత వరకు, ఆయన నుంచి సహాయం వచ్చేంత వరకు విసుగక ప్రార్థించండి. విసుగక కన్నీళ్లు విడవండి. అప్పుడు విలువైన వాటిని విలువైన చోట మాత్రమే పెట్టాలి. అనవసరంగా వృధా చేయొద్దు. వాటిని దేవుని ఎదుట మాత్రమే పెట్టండి. ఆ మాట కూడా ఒకసారి చూడండి, చెప్పుకుందాం. లూకా సువార్త 6:28. లూకా గారు కూడా అదే చెప్పారు. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే ప్రార్థన చేయుడు అంటే వాళ్ళ కాలు ఇరిగిపోవాలి, వాళ్ళ చెయ్యి ఇరిగిపోవాలి, వాళ్ళకి ఏదో అయిపోవాలి, వాళ్ళు చచ్చిపోవాలని కాదు. మీరు ఎలా బయటపడాలి, మీరు ఎదుర్కొంటున్న సమస్య నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి, నేను ఇప్పుడు ఈ యొక్క బాధని ఎలా ఎదుర్కోవాలి, ఈ సమస్య నుంచి నాకు ఏ మార్గం చూపిస్తావు, నాకు ఏ ఉపాయం చెప్తావు, ఎవరి ద్వారా సహాయం చేస్తావు, ఎవరి వలన సహాయం చేస్తావు, ఏ దారి తెరుస్తావు, ఏ ద్వారం తెరుస్తావు అని కనిపెట్టుకుని ఉండండి. మీరు ప్రార్థన చేయండి. ఒకానొక స్త్రీ కూడా యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయవా అంటే ప్రభు ఏమన్నారు? అప్పుడు నేను నీకు అంటే ఒక అన్యురాలు కాబట్టి ఏమన్నారు ప్రభు? నేను ఇశ్రాయేలు వద్దకే పంపబడితిని, నీకు నేను ఎలా సహాయం చేయగలను అని ఒక కుక్క పిల్లతో పోలుస్తూ మాట్లాడి, ఒక రకంగా శిష్యులకి మనకి మొదటిసారి చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే ఆమెను అవమానపరుస్తున్నాడు ప్రభువు
అని అర్థమవుతుంది. కానీ ఆమె యొక్క విశ్వాసాన్ని మనకి చెప్పడం కోసం ఆ మాట వాడారు అక్కడ. అప్పుడు ఏమంటది? అవునా, ఇశ్రాయేల్ వద్దకే పంపబడ్డావా, వాళ్ళనే రక్షిస్తావా, అయితే వాళ్ళనే కాపాడుతావా అని ఇప్పుడు ఏమైవ్వాలి? వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ ఏమంది? అది మీకు గుర్తుందండి, కుక్క పిల్లలకు కూడా బల్ల కింద పడే మొక్కలు తింటాయి కదా ప్రభు, అలా ఉన్న పడే, నాకు సొంత పిల్లలకు కాకపోయినా ఒక కుక్క పిల్లకు పడేస్తున్నానన్నా పడే, నాకు సహాయం చెయ్యిపోని, ఆ రకంగా సరే నేను తీసుకుంటాను అని ఆమె పదే అడిగేటప్పటికి అవతలకు అన్నాడు ఆ ప్రభు. చేశాడు కదా, సహాయం అయితే వచ్చింది కదా. ఈరోజు మనకెందుకు రావట్లేదు అంటే మనం సరిగా దేవుడితో మనకి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడే మనం ఎక్కువగా దేవుడిని పట్టుకోవాలండి. అప్పుడే దేవుడితో సహవాసం ఎక్కువగా కలిగి కానీ అప్పుడే వదిలేస్తాం. నిజమే, ఇది నిజంగా నా జీవితంలో కూడా చాలాసార్లు మనసు బాగోకపోతే బైబిల్ చదవకపోవడం, ప్రార్థన చేసుకోలేకపోవడం, కొంచెం ఆ సమస్యల మీదే ఫోకస్ అంతా ఉండిపోవడం అలా ఉంటుంది. కానీ నిజంగా పరిష్కారం ఇక్కడ ఉంది అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళాం మనం. మరి ఎలా ఇస్తాడు సహాయం? ఎలా వస్తుంది? ఎలా విడిపింపబడతారు మీరు? ఎలా రక్షించాలి? ఇంకా మరి మీ సమస్యలాగే ఉంటుంది, అలాగే నడుస్తుంది అంతేగాని ఇలా కాకుండా విసిగించా అంటే ఆమె ఎలా అడిగిందో, ఎలా పట్టు వదలకుండా ప్రభు దగ్గర నిలబడి ఆయన అలా అంటున్నా సరే ఎలా పట్టు వదలకు అడిగిందో, విసుక్కోకుండా ప్రార్థించండి. మీ మనసు తేలికయ్యేంత వరకు ప్రార్థించండి, ఏడ్చేయండి దేవుడి దగ్గర. మనుషుల దగ్గర ఏడిస్తే ఒకవేళ మిమ్మల్ని చులకనగా చూడొచ్చేమో, కానీ దేవుడి దగ్గర ఏడవండి. నా తప్పేమీ లేదు బాబోయ్, నేను ఇలా వేదన పడుతున్నాను, నేను ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాను, నేను పడలేకపోతున్నాను, సహిస్తున్నాను, ఇంకా నేను కంట్రోల్ తప్పిపోతానేమో, నా మనసు పాడైపోద్దేమో, నా బుర్ర పనిచేయకుండా అయిపోద్దేమో అన్నంత స్థితికి వచ్చేసాను. నాకు సహాయం చేయండి, నన్ను ఈ బాధ నుంచి విడిపించండి, లేదా ఈ మనిషి నుంచి విడిపించండి, నాకు ఏదైనా మార్గాన్ని చూపించండి అని పట్టు వదలకుండా మీరు ప్రార్థించి చూడండి. మీకు ఖచ్చితంగా మీ తరపున, ఒకవేళ మీరు నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు, మీరు బలహీనలుగా ఉండొచ్చు, మీకు ఏ బలము లేకపోయి ఉండొచ్చు, మీకు ధన బలం లేదు, నోటి బలం కూడా లేదు, పెద్దగా ఆరోగ్యవంతులు కూడా కాదు, అన్నింట్లో మైనస్సేనండి. మైనస్సే చేసేసుకుందాం, అన్నింటిలో మైనస్సే. కానీ ఒక గీత గీసి మిమ్మల్ని ప్లస్ చేయడానికి దేవుడు ఉన్నాడు. అది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనకి ఎక్కువగా ఎప్పుడు సహవాసంలో ఉండాలో అప్పుడే విడిచిపెడతాం, అప్పుడే దూరంగా ఉంటాం. దేవుడి వైపు తిరగాలి అన్నప్పుడు కష్టాలంట, ఒక భక్తుడు అంటాడు, కష్టాలంట దేవుడికి దగ్గర చేసే మార్గాలంట. కానీ మనమేమనుకుంటాం, ఇది అయిపోతే, ఈ భారం తొలగిపోతే అమ్మయ్య తేలిగ్గా ఉంటాము, అప్పుడు ఇంకా బాగా చదువుతాం, ఇంకా ప్రార్థన చేద్దాం అంటాం. కానీ ఈలోపు దుష్టుడు ఏం చేస్తాడు? క్రమక్రమంగా దూరం చేసేస్తాడు అన్నమాట. కాబట్టి కన్నీటి ప్రార్థన అనేది చాలా విలువైంది ప్రియులారా. మీకు దేవుడి నుంచి ఒకవేళ అలా చేసినా కానీ రాలేదు అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు శిక్షణా కాలం, అది శోధనా కాలము. మిమ్మల్ని ఎవరికో మాదిరిగా పెట్టడం కోసం కొన్నాళ్ళు దేవుడు నలుపుతున్నాడు అంతే. పూర్తిగా విడిచిపెట్టడు, పూర్తిగా వదిలేయడానికి కాదు సంఘంలో చేర్చింది, వదిలేయడానికి కాదు మీకు రక్షణనిచ్చింది, విడిచిపెట్టడానికి కాదు మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది. మొట్టమొదటిగానే మీకు క్రీస్తు ప్రేమ తెలియక ముందరే, దేవుడిచ్చే రాజ్యం గురించి తెలియక ముందరే ఆయన పిలుచుకున్నాడు ఎవరో ఒకరి సేవకుని ద్వారా. అప్పుడే ప్రేమ చూపించిన దేవుడు ఈరోజు విశ్వాసంలో నడుస్తున్నవే, ఆయన పని చేస్తున్నవే, కొన్నాళ్ళు నలిగినంత మాత్రాన వదిలేశాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నా వైపు చూడట్లేదు, ఎప్పుడూ కన్నీళ్ళే దిగమింగుతున్నాను, నా బ్రతికేంటి ఎలా అయిపోయింది అని కుమిలిపోకండి. కుమిలిపోతే దూరం అయిపోతారు. దుష్టుడు అలా ఒక్కొక్కటిగా దూరం చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నా మాటలు ముగిస్తాను మీకు, మీరు బలపడడం కోసం. చిన్నప్పుడు అండి, బాగా చిన్నప్పుడు, పాప అంత ఉన్నప్పుడు, పెద్దగా ఊహ తెలియని వయసులో నేను మా తాతయ్య గారితో కలిపి ఒక గుడికి వెళ్ళాను. అవి పేర్లు అవి నాకు గుర్తులేదు, కానీ ఆ సీన్ మాత్రం ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది. అప్పుడు హిందూసం కదా, గుళ్ళో దండం పెట్టుకుని
అక్కడ కొన్ని ప్రోగ్రాములు జరుగుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో పులుల వేషాలు, సింహాల వేషాలు, దెయ్యాల వేషాలు, అలా కొన్ని కోలాటం అంటారు కదా, కోలాటం, ఒకే రకం బట్టలు వేసుకుని కోలాటం, ఆ కార్యక్రమాలు, డప్పులు, శబ్దాలు చాలా హడావుడిగా జరుగుతుంది. అయితే ఈ చాలా అక్కడ మధ్యలో జరుగుతుంది. చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా వాటిని చూస్తున్నారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి అలా. మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి కదా వస్తాయని చూస్తుంటే పెద్ద పెద్ద వేషాలు, అందులో పెద్ద పెద్ద శబ్దాలు, సౌండ్లు. అయితే నేనేం చేశానంటే చూడాలని అనిపిస్తుంది, కానీ భయం వేస్తుంది. చిన్నపిల్లలం కదా, వేషాలు అవి చూస్తుంటే భయం వేస్తుంది. మా తాతయ్య గారు పట్టుకుని నుంచున్నా సరే భయపడి ఆయన వెనక్కి వెళ్ళి ఇలా తొంగి తొంగి చూసేదాన్ని. ఆయన అన్నారు ఒకసారి, పోనీ ఇంటికి వెళ్ళిపోదామమ్మా, భయపడుతున్నావు కదా అంటే, లేదు లేదు చూడాలని ఉంది మనసులో, కానీ ధైర్యం సరిపోవట్లేదు. అప్పుడు నాకు భయం వేసినప్పుడేమో కళ్ళు మూసుకోవడం, చూడాలనిపించినప్పుడేమో ఈయన వెనక్కి వెళ్ళిపోయి ఆ కాలు పట్టుకుని అలా తొంగి చూడడం. అప్పుడు ఆయన చెయ్యి నా తలపై ఇలా పెట్టి, ఏం కాదులే అమ్మా, మన దగ్గరికి అయితే రారు వాళ్ళు, అక్కడే కాసేపు అది చేస్తారు, కార్యక్రమం చేస్తారు, నువ్వేం భయపడకు, పోనీ వెళ్ళిపోదామంటే లేదు చూడాలని ఆశ, కానీ భయం, ధైర్యం. ఇప్పుడు నాకున్న ధైర్యం ఏంటి, మా తాతయ్య గారు పక్కన ఉన్నారు కదా, ఏమైపోద్ది, ప్రమాదం వస్తే ఏదో చేస్తారులే, తీసుకుని వెళ్ళిపోతారులే, పరిగెట్టుకుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతారులే అని. ఇది ఇంటికి వెళ్ళిన 2-3 రోజుల వరకు కూడా వదలలేదు. ఎందుకంటే అక్కడ జరిగిన వేషాలు, సింహాల వేషాలు, పులుల వేషాలు గుర్తొచ్చి ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా తిరిగేదాన్ని ఈయన వెనక. ఈయన ఎక్కడ తింటే అక్కడ తినడం, ఈయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవడం, ఈయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవడం. మా అమ్మమ్మ అంది, ఇదేంటి పిల్ల అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ వెనకే తిరుగుతుందంటే, అదే అక్కడ వేషాలు అవి చూసింది కదా, కొంచెం భయపడం. చాలా తీసుకెళ్ళొద్దంటే తీసుకెళ్ళారు, చూడండి ఇప్పుడు ఎలా భయపడిపోతుందో అంటే, తాతయ్య గారు అప్పుడు దగ్గరకు వచ్చి నాలో భయాన్ని తీసేయడం కోసం, ఏం కాదమ్మా, వాళ్ళు ఏం వింత మనుషులు కాదు, మనలాంటి వాళ్ళే, కాసేపు వేషం వేస్తారంతే, అది వేషం అంతే, వేషం తీసేసారనుకో వాళ్ళు కూడా మనలాగే ఉంటారు, ఆ సౌండ్స్ అవి కాసేపు వాయిస్తారంతే. ఇప్పుడు నిన్న జరిగింది కదా, అదే 2 రోజుల క్రితం జరిగింది కదా, నీకు చూపించిన వాళ్ళు ఎలా ఉంటారు, మనలాగే ఉంటారు, అలాగే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అక్కడ జరిగిన దాని విషయం మీదే దృష్టి పెట్టావు, కానీ వేషం తీసేస్తే ఏమీ ఉండదు అని ఆ ధైర్యం చెప్పడం వలన 2 రోజులకో 3 రోజులకో అలా మర్చిపోయాను. అంటే సమస్య ఉంది, ఫేస్ చేయాలి, ఖచ్చితంగా ఎదుర్కొని తీరాలి, కానీ భయపడుతున్నాం. అవునా, భయం కలుగుతుంది. ఇప్పుడు మనం దాక్కునే చోటేది, అప్పుడైతే అయినా అంటే లోక ప్రేమే ఇంత గొప్పగా ఉంది కదండి. ఇప్పటికే గుర్తొస్తే బాధ కలుగుతుంది, అయ్యో ఇలాంటి వాళ్ళు దూరం అయిపోయారే అని. ఇప్పటికీ ఆదరణ ఇస్తుంది కదా, లోక ప్రేమే ఇంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చినప్పుడు, ఇప్పుడు సమస్య వస్తుంది, ఖచ్చితంగా నువ్వు అందులోంచే నడాలి, ఎదుర్కోవాలి, తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ భయం వేస్తుంది. మన దాగు చోటేది దేవుడండి, దేవుడు చెయ్యి. యేసు ప్రభువారు మనలాంటి సహానుభవం లేనివాడు కాదు. అంటే అవన్నీ దాటి వచ్చిన యేసుక్రీస్తు క్రిందకు వచ్చాం మనం. ఇప్పుడు భయం వేసినప్పుడు ఏం చేయాలి, ఆయన చెయ్యి పట్టుకోండి, కళ్ళు మూసుకోండి, మరి ఆయన దాటించేస్తాడు. ఆయన దాటించి ఆ సమస్య నుంచి బయట పడేసిన తర్వాత, అమ్మయ్య ఇప్పుడు నాకు భయం పోయింది అంటే, ఒక లోక ప్రేమ ఎంత గొప్పగా ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ప్రేమ గొప్పది కాదా? ధైర్యాన్ని ఇవ్వదా? మీ భక్తి మిమ్మల్ని కాపాడదా? మీకు ఆయనపై, దేవుడిపై ఉన్నటువంటి విశ్వాసం మిమ్మల్ని రక్షించదా? ఈ లోకపు నిత్య జీవం గురించి కాదు చెప్పేది, ఈ లోకపు జీవితం గురించి కూడా. మీరు చెయ్యి విడవడండి. దేవుడు నిన్ను టచ్ చేయాలంటే నన్ను దాటుకుని రావాలి శ్రమ. కేవలం వేషాలు వేసిన పులులకే భయపడిపోతే ఎలా? నిజమైన సింహాలే ఏం చేయలేదు, అవునా? నిజమైన సింహాలే ఎదుట ఎవరు పడ్డారు? దానియేలు గారు పడ్డారు. అప్పుడు కూడా ఆయనకు భయం కలిగి ఉండదండి. అంత భక్తుడైతే మాత్రం ఏం చేసి ఉండాలి? అయినా మామూలుగా ప్రార్థన చేసి ఉండాలి, అంతేగా. అంటే భయం వేస్తుంది కదా మరి, అన్ని సింహాలు గుహలో పడేసినప్పుడు మామూలు మనిషే కాబట్టి
అప్పుడు కూడా భయపడి ఉండాలి. ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకోవాలి. అంటే ఏదో ప్రార్థన చేసుకొని ఉండాలి ఆయన కూడా. అప్పుడు నిజమైన సింహాలే నిన్ను తాకలేని ప్రేమ దేవుడు కనపరుస్తున్నప్పుడు, నిజమైన సింహాలే నిన్నేమీ హాని చేయలేనంత ప్రొటెక్షన్ దేవుడు నీకు ఇస్తున్నప్పుడు నువ్వెందుకు విశ్వాసంలో బలహీనపడాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు వెనకడుగు వేయాలి? ఎప్పటికైనా మీ నీతి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు పట్టుకున్న విశ్వాసం మిమ్మల్ని మీకు జయాన్ని ఇస్తుంది. వదిలేయకండి ప్రియులారా. ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన నీతి? లోకంలో ఉన్న వాళ్ళు బాగున్నారు, మాకేంటి శ్రమలు, మాకేంటి అవమానాలు, మాకేంటి విమర్శలు, మాకేంటి అవమానాలు అంటే మనకే ఉంది. మరి దేవుడితో మాట్లాడుకునే గొప్పదైన భాగ్యం మనకే ఉంది. మరి దేవుడి నుంచి వచ్చే ప్రొటెక్షన్ మనకే ఉంది, దేవుడి నుంచి వచ్చే సహాయం. ఈ ధైర్యం మనలో కనుక ఉన్నట్లయితే ఏ సమస్యకి బెదిరిపోరో అప్పుడు వివేకంతో ఆలోచించగలుగుతారు. దేవుడిపై భారం పెట్టారు కదా, ఇప్పుడు ఆయన ఏ ద్వారం తెరుస్తారో, మిమ్మల్ని ఎలా కాపాడుతారో అన్నట్టుగా కనిపెట్టుకుని ఉండండి. ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడండి. విడిచేవాడు కాదు దేవుడు. కానీ ఆయన సహవాసం నుంచి దూరం అయిపోతేనే ఇంకా కష్టాల పాలవుతాం. దయచేసి కాబట్టి ప్రియులరా, మీ కన్నీరు చాలా విలువైనది. కన్నీటి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది అంటే అది ఆయన కవిలిలో పడాలి తప్పితే ఆయన అంగీకరించలేని విధంగా ఉండకూడదు. అటువంటి యథార్థమైన మార్గంలో, నీతి మార్గంలో దేవుడికి ఇష్టలుగా బ్రతికి చూడండి. ఏ సమస్య మిమ్మల్ని టచ్ చేయాలంటే మొదట ఆయన్ని టచ్ చేసుకుని రావాలి. మీకు చేయి పట్టి ఏం కాదు నేనున్నాను అని ధైర్యం చెప్పే కన్న తండ్రి మనందరికీ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన యందు నిలకడగా ఉందాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, పరలోకమందు ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు నాయన తండ్రి. ఇంతవరకు మీ మాటలు ఆలోచించుకోవడానికి, ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు, స్థుతులు స్తోత్రములు తండ్రి. అవును దేవా, ఎన్నోసార్లు మేము మిమ్మల్ని విడిచిపెట్టాం కానీ మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు తండ్రి. అలాగైతే ఈ లోకంలో బ్రతకలేము నాయన తండ్రి. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి వందనాలు, స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, సంఘానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను దేవా. ఏ మనసులో, ఏ హృదయం కలతతో నిండిపోయిందో నాయన దేవా, మీ ఎదుట వాళ్ళు మొరపెడుతుండగా వారి యొక్క దుఃఖాన్ని, వారి యొక్క కన్నీటిని తండ్రి మీరే తుడవగలరు నాయన తండ్రి. మా సహాయకుడు, మా విమోచకుడు మీరే నాయన తండ్రి. మీపై ఆధారపడిన బలహీనులం నాయన తండ్రి. బలవంతుడుగా మీరు ఉన్నారన్న ధైర్యంతో ఈ లోకంలో బ్రతుకుతున్నాను తండ్రి. ఏ ఆపదలు మమ్మల్ని భయపెట్టకుండా, మీ సన్నిధికి దూరం చేయకుండా తండ్రి, మీరు ఇచ్చినటువంటి నిరీక్షణలో, జీవ మార్గంలో చివరి వరకు కూడా తండ్రి ధైర్యంగా బ్రతకగలిగే గొప్పదైన శక్తిని దయచేయండి తండ్రి. దేవా, ఏ కుటుంబము మీ సన్నిధికి దూరం అయిపోకూడదు తండ్రి. ఒకవేళ ఆ విషయంలో మాదేమన్నా తప్పు ఉన్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మా అపరాధములను క్షమించండి నాయన తండ్రి. మమ్మల్ని సరిచేయండి నాయన తండ్రి. మాలో ఉన్నటువంటి లోపాలను మీ వాక్యంతో సరిచేసి నాయన మమ్మల్ని ప్రేమించి నాయన తండ్రి మా సహోదరులను సంపాదించుకోగలిగే శక్తిని, భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. దుష్టుడు ఏ రకంగానూ కూడా తండ్రి మా చెంతకు రాక నాయన దేవా, విశ్వాసమందు భాగ్యవంతులుగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి చివరి వరకు మీ సహాయంతో తండ్రి మరి నడిపించమని దేవా వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.